ఈ క్యాన్సర్‌కి సంబంధించి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? అది తగ్గుతుందా? తగ్గడం గాదండి. మొత్తం హ్మ్. కంట్రోల్ అయిపోయి నార్మల్ అయితది. హ్మ్. హ్మ్. తగ్గడం వేరు. హ్మ్. నార్మల్ కండిషన్ రావడం వేరు. హ్మ్. చాలా క్యాన్సర్స్‌ని అసలు ప్రైమరీ క్యాన్సర్స్‌ని, బార్డర్ లైన్ క్యాన్సర్స్‌ని అసలు క్యాన్సర్ వచ్చింది అనేది తెలియకుండా ట్రీట్ అయిపోతుంది నీకు. హ్మ్. సెకండరీ క్యాన్సర్స్‌ని బాగా ట్రీట్ చేసుకోవచ్చు. థర్డ్ స్టేజ్ క్యాన్సర్స్‌ని ఎందుకంటే ఆల్రెడీ డిస్టర్బ్ అయి ఉంటది. మెడిసిన్స్ వాడింటాము. అదంతా జరిగింటది కాబట్టి కొద్దిగా హ్మ్. మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఆప్షనల్ ట్రీట్ చేసుకోవచ్చు బాగా గూడా. ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్స్ హోమియోపతిలో కష్టమైతాయి. ఎందుకంటే ఫోర్త్ స్టేజ్ మీన్స్ ఇంక ఏ సిస్టమ్ హెల్ప్ చేయలేదు నీకు. అన్ని హ్మ్. ఇంక డిస్టర్బెన్స్ కుదిరి హ్మ్. ఒక మేజర్ లాస్ అనేది బాడీకి జరిగింటది. ఒక హ్మ్. మేజర్ డిస్టర్బెన్స్ బాడీలో జరిగింటది. ఆహ్, ఆహ్, అవన్నీ ట్రీట్ చేసుకోవడానికి ఒక్కోసారి వయసు సపోర్ట్ చేయకపోవచ్చు. ఒక్కోసారి బాడీ సపోర్ట్ చేయకపోవచ్చు. ఒక్కోసారి అట్లాప్పుడు చాలా మంది చెప్తున్నారు కదా! ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్స్‌లో ఏ మెడికల్ సిస్టమ్ కూడా పనిచేయదు. ఓకే. సో, హోమియో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత క్యాన్సర్ మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి ఎంత వరకు ఇక్కడ క్యాన్సర్‌ని సహాయపడుతుంది? ట్రీట్ చేయడం లేదు కదా మీరు. ఓకే. గుర్తుందా మీకు? నేను చెప్పే హ్మ్. విషయం వి ఆర్ నాట్ ట్రీటింగ్ ప్రాబ్లమ్. వి ఆర్ ట్రీటింగ్ పర్సన్స్. ఓకే. ఓకే. పర్సనే క్యాన్సర్‌ని తగ్గించినప్పుడు మళ్ళీ ఎందుకొస్తది చెప్పండి మీరు? హ్మ్. నేను చెప్పే విషయం హ్మ్. చాలా లాజికల్‌గా ఆలోచించండి మీరంతే. హ్మ్. వి ఆర్ నాట్ ట్రీటింగ్ ప్రాబ్లమ్. హ్మ్. ప్రాబ్లమ్ ట్రీట్ చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటది. లేదంటే ఈ ప్రాబ్లమ్ ఇంకో ప్రాబ్లమ్‌గా మారే అవకాశం ఉంటది. హ్మ్. వి ఆర్ హ్మ్. నాట్ ట్రీటింగ్ ప్రాబ్లమ్. వి ఆర్ ట్రీటింగ్ పర్సన్స్. వి ఆర్ ట్రీటింగ్ రూట్ కాజ్. వి ఆర్ ట్రీటింగ్ టోటల్ జీరో లెవెల్ నుంచి ట్రీట్ చేసుకొని రావడం అనేదండి. హ్మ్. అక్కడ మీకు మళ్ళా వచ్చే అవకాశం లేదు. ఓకే. అవకాశమే లేదు. హ్మ్. హ్మ్. దట్ ఈస్ ద బ్యూటీనెస్ ఇన్ హోమియోపతి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ మెడికల్ సిస్టమ్స్‌కి హోమియోపతికి ఉన్నటువంటి ఒక మేజర్ డిస్టర్బెన్స్ ఏంటంటే ఇది. సో, ఈ కీమోథెరపీ గాని, రేడియోథెరపీ సంథింగ్ ఇలాంటివి ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు హోమియో మెడిసిన్స్ యూజ్ చేయొచ్చా సార్? చేయొచ్చు. సపోర్టింగ్ తీసుకోవచ్చు. హ్మ్. తీసుకోవాల్సిందొస్తది ఒక్కోసారి. ఎందుకంటే హ్మ్. థర్డ్ స్టేజ్‌లో, ఫోర్త్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒక్కోసారి బాడీ ఎక్కువ డిస్టర్బెన్స్ అయితది కాబట్టి, హ్మ్. ఇక్కడ సర్వైవ్ ఇంపార్టెంట్. ఏ మెడికల్ సిస్టమ్ ఇంపార్టెంట్ కాదు. హ్మ్. హ్మ్. మీ లైఫ్ ఇంపార్టెంట్. అవును మీరు సార్. ఏ మెడికల్ సిస్టమ్ వాడుకోండి. లైఫ్ ఇంపార్టెంట్. హ్మ్. అది హోమియోపతి వాడతారా? అలోపతి వాడతారా? ఏం తెలీదు. ఈ సర్వైవల్ కోసం కంపల్సరీ సపోర్ట్ తీసుకోవాల్సిందే. హుహుహు. తీసుకోవాల్సిందొస్తది గూడా. ఓకే.